ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో ఎన్నికల యుద్ధం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. విజయం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. మరి మధ్యలో బీజేపీ ఏం చేస్తోంది? అందరికీ వస్తున్న సందేహం ఇదే. రేసులో ఉండాల్సిన పార్టీని పక్కకు తప్పించేసుకున్నారు. చివరి క్షణంలో అయినా మేల్కొని హంగ్ వస్తే కింగ్ అయిపోదామని ప్లాన్ చేసుకున్నారని చెప్పుకున్నారు. తీరా పోలింగ్ ముందుకొచ్చేసరికి బీఆర్ఎస్ విజయం కోసమే పనిచేస్తున్నట్లుగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీకి ఏమయ్యింది? ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు, బీఆర్ఎస్ నేతలంతా తెలంగాణను చుట్టేస్తోన్న సమయంలో వారి ప్రచారం ఎక్కడా రిజిస్టర్ కావటం లేదు. కానీ కాస్త పరిశీలనగా చూస్తే బీజేపీ గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల కన్నా బీఆర్ఎస్ కు కష్టంగా ఉందన్న నియోజకవర్గాల్లోనే బీజేపీ నేతలు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డిలో కూడా ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఇచ్చింది. బీజేపీ వ్యూహం చూస్తూ ఉంటే ఓట్లు చీల్చి ఎలాగైనా బీఆర్ఎస్ ను గెలిపించాలని తాపత్రయపడుతోందన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తోంది. రైతు బంధు పథకానికి నిధులిస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. తర్వాత రుణమాఫీ చేయడానికి, ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి కూడా ఈసీ అంగీకరించలేదని ప్రభుత్వం చెప్పింది. కానీ హఠాత్తుగా రైతు బంధు నిధులు అకౌంట్లలో జమ చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం వచ్చింది. రైతు బంధుకు నిధులిస్తామని ఇలా అడగగానే అలా ఈసీ అనుమతి ఇచ్చింది. పోలింగ్కు ముందు ఇలాంటి అవకాశం ఇవ్వడంతో ఈ మాత్రం చాలదా అని అప్పటికప్పుడు రైతు బంధు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సర్కారు వద్ద నిధులు లేకపోవడంతో కొన్ని పథకాలు అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్లిపోయారు. అయితే ఆ పథకాల సొమ్ముల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వాటిలో రుణమాఫీ కూడా ఉంది. ఎక్కువ మంది ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటే రైతు బంధునే కరెక్ట్ అనుకుని నెలాఖరులో డబ్బులు సమకూరుతాయి కాబట్టి వెంటనే రైతు బంధు ఇచ్చేందుకు దరఖాస్తు చేశారు. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతి చేసింది. రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో 28 లోపు జమ చేయాలని ఈసీ ఆదేశించింది. ఆ తర్వాత వద్దని స్పష్టం చేసింది. అంటే అప్పటికి ప్రచార గడువు పూర్తవుతుంది కాబట్టి పోలింగ్ ముందు రోజు జమ చేయవద్దని తెలిపింది. ఒక్కరోజు ముందైనా 3 రోజుల ముందైనా పెద్ద తేడా ఏముంటుందని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకుంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెక్కులు పంపిణీ చేసి విజయం సాధించింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎవరికైనా ప్రభుత్వం డబ్బులు జమ చేయాలనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే పూర్తి చేయించాలని, ఆ తర్వాత వద్దని కాంగ్రెస్ పార్టీ ముందే ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ పట్టించుకోలేదు. పోలింగ్కు 5 రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశాన్ని కల్పించింది. అవేమీ జీతాలు కాదని, పోలింగ్ అయిన తర్వాత 1వ తేదీన పంపిణీ చేసిన నష్టమేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గతంలో జనవరిలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. 60 లక్షల మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తే వారి కుటుంబాలు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు మేలు జరగడం ఖాయమే. బీజేపీ సహకారం లేకపోతే రైతు బంధు పథకానికి నిధులను విడుదల చేసే అవకాశమే వచ్చేది కాదు. నిబంధనల ప్రకారం ఈసీ పోలింగ్ ముందు ప్రభుత్వ పథకాలైనా సరే మంజూరు చేసేందుకు అంగీకరించదు. కానీ ఇక్కడ పోలింగ్కు 5 రోజుల ముందు నగదును జమ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అది కూడా 60 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయడానికి బీజేపీ సహకారం లేకపోతే సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఒక్క రైతు బంధు విషయంలో మాత్రమే కాదు, కాంగ్రెస్ కు డబ్బులు అందకుండా చేయటం, ఓట్లు చీల్చేలా ప్రచారం చేయటం కూడా బీజేపీ చేస్తోంది. బీఆర్ఎస్ విజయం కోసం బీజేపీ ఎందుకంత తాపత్రయపడుతోందన్నది కీలక అంశం. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ. ఎన్నికల్లో ఆర్థిక అవసరాల గురించి చెప్పాల్సిన పని లేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా లోటు లేదు. ములుగు లాంటి చోట్ల నోట్ల కట్టల వరద పారుతోందంటే వారి ఆర్థిక సౌలభ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ నేతలకు ఏ ఛాన్స్ ఉండనేయడం లేదు. వారి ఆర్థిక మూలాల్ని కట్టడి చేస్తున్నారు. ఐటీ, ఈడీలతో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పట్టుబడుతున్న నగదు మొత్తం కాంగ్రెస్ వాళ్లదే. అన్ని రకాలుగా నిఘా పెట్టి పూర్తి స్థాయిలో నిధులను పట్టేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు నగదు లోటును ఎదుర్కొంటున్నారు. మరోవైపు పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరూ సమావేశం అవుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు అందకుండా చేయడమే కాదు, బీఆర్ఎస్ తరపున ఓటర్లకు అధికారికంగా డబ్బులు పంచే కార్యక్రమానికి అనుమతిచ్చింది. ఇక తెలంగాణలో బీజేపీ ప్రచార శైలి కూడా మారిపోయింది.
గతంలో హంగు కోసం ప్రయత్నించేవారేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కష్టంగా ఉన్న చోట్ల ఓట్లు చీల్చేలా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తారని భావిస్తున్న వర్గాల్లో కొంత మొత్తమైనా చీల్చేందుకు పవన్తో పొత్తు వ్యూహం దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ హడావుడి కూడా చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నివేదికలు వస్తున్నాయి. ఈ సమయంలో అక్కడ ప్రధాని మోదీ బహిరంగ సభ పెడుతున్నారు. కామారెడ్డిలో పోరు కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య కేంద్రీకృతమైంది. ఇలాంటి సమయంలో మోదీ కామారెడ్డిలో సభ పెడితే కొన్ని ఓట్లను చీల్చవచ్చు. అదే జరిగితే కేసీఆర్కు మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ ఎందుకు రాజకీయం చేస్తోందంటే కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించడానికేనని రాజకీయ పార్టీలు గట్టి అభిప్రాయానికి వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, అది తమ పీఠం కిందకు నీళ్లు తెస్తుందని భయపడిపోతున్నారని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఐడియాలు ఇచ్చి మరీ సహకరిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందని, ఆ పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుందన్న కారణంగానే బీఆర్ఎస్ విజయానికి బీజేపీ సహకరిస్తోందని చెబుతున్నారు. కనీసం హంగైనా తెచ్చుకుందామన్న తమ వ్యూహాలన్నీ ఫెయిల్ కావడంతో చివరికి బీఆర్ఎస్ ను గెలిపించడానికి బీజేపీ పెద్దలు టాస్క్ తీసుకున్నారన్న విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి. బీజేపీ వైపు నుంచి ఎలాంటి ముప్పు లేకపోవటమే కాదు, ఆ పార్టీనే తమను గెలిపించేందుకు సహకరిస్తూ ఉండటంతో బీఆర్ఎస్ సంతోషపడుతోంది. అయితే బీజేపీ సపోర్ట్ ఎంతవరకు మేలు చేస్తుందనేది డిసెంబర్ 3వ తేదీనే క్లారిటీ వస్తుంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.